నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట. మా మదనపల్లిలో ఉగాదికి చౌడేశ్వరి అమ్మవారి జాతర చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తాము. 4 days జరుగుతుందన్నమాట జాతర మొత్తం. సో నాకు వీలైనంత మొత్తం అంతా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చి ఉగాదికి ముందు రోజు దీపాలు మోస్తారనమాట అమ్మవారికి. ఆ ముందు రోజు నేను, విద్య, పండు ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్ళాము. సో వ్లాగ్ చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఉగాదికి ముందు రోజు చౌడేశ్వరి అమ్మవారికి అందరూ దీపాలు మోస్తారు. సో దీపాలు మోసేటప్పుడు అమ్మవారికి శారీ, బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అన్నీ ఇస్తారు కదా. సో ఆ షాపింగ్ చేయడానికి నేను, పండు, విద్య ముగ్గురం వచ్చాము. ఇంకా పండు కొంచెం అప్సెట్లో ఉందన్నమాట, అప్పుడు అలిగింది ఇంట్లో వాళ్ళ మీద. సో అందుకే ఇంకా బయటకు తీసుకొస్తే అన్న కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మరీ బయటకు తీసుకొచ్చాను. అయినా కొంచెం అలానే డల్గానే ఉన్నింది. ఈసారి ఉగాది అండ్ రంజాన్ రెండు ఒకేసారి వచ్చాయి కదా. సో ముందు రోజు ఉగాది, ఆ తర్వాత రోజు రంజాన్. అసలు బయట అయితే ఎంత రష్ ఉందంటే జనం మొత్తం రోడ్లోనే ఉన్నారనమాట. ఇంట్లో అసలు ఎవరు లేరేమో అనిపించింది. ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా ఉన్నింది. ఇంకా ఫ్లవర్ మార్కెట్కి వచ్చేసామన్నమాట. ఫ్లవర్స్ అన్నీ ముందు రోజే తీసుకెళ్ళిపోతే అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు, దీపాలు మోసేటప్పుడు కానీ తర్వాత ఉగాది రోజు కానీ హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళిపోదామని చెప్పి ఎలాగో వచ్చాము కదా అని ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ ఫ్లవర్స్ అయితే డబల్ కాస్ట్ ఉన్నాయన్నమాట. నార్మల్గా ఉండే ప్రైస్కి ఇప్పుడు ఉండే ప్రైస్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి కొనకుండా వెళ్ళలేం కదా. సో కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వచ్చేసాం. ఇంక ఇది వచ్చి ఆ తర్వాత రోజు అంటే దీపాలు మోసే రోజు అనమాట. మార్నింగ్ నుండి క్లీనింగ్లో అంతా బిజీగా ఉన్నాము. మమ్మీ అయితే కిచెన్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంది. ఇంకా మేము అలసిపోయాము అన్నట్టు మా అందరి కోసం అవకాడో అండ్ బనానా మిల్క్ షేక్ చేసి ఇచ్చారు. సో నేనేమో ఇంకా విద్యకు తీసుకెళ్తున్నాను అనమాట. విద్య పబ్జీ ఆడడంలో చాలా బిజీగా ఉన్నాడు. అంత ప్రేమగా తీసుకెళ్ళి తాగు అని ఇస్తే నాకు ఇప్పుడే వద్దు, గేమ్ మధ్యలో ఉన్నాను, మళ్ళీ తాగుతాను అది ఇది అని చెప్పి కొంచెం కథలు పడ్డాడు. నేను ఒప్పుకుంటానా చెప్పండి, ఖచ్చితంగా తాగాల్సిందే అని చెప్పేసి ఎలాగైనా విద్యతో అది తాగించేశాను. ఇంకా పండు, నేను, మమ్మీ, వంశీ నలుగురం బయట కూర్చొని మాట్లాడుకుంటూ అవకాడో జ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే సెకండ్ టైం అనుకుంటాను అవకాడో టేస్ట్ చేయడం. అది టేస్ట్లెస్ కదా, జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ ఉంటుందంతే. ముందు ఎప్పుడో ఒక చోటకి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాగాను. అండ్ ఇది వచ్చి సెకండ్ టైం. మమ్మీ చేసింది నాకు చాలా బాగా నచ్చింది. ఉత్త అవకాడోతో చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదు. మమ్మీ ఏంటంటే బనానా, మిల్క్, అవకాడో అండ్ నట్స్ కూడా యాడ్ చేసి ఇలా చేశారనమాట. చాలా టేస్టీగా ఉన్నింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. పండు, మమ్మీ వేరే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంకా నేను ఇలాంటి వర్క్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాను కాబట్టి దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి దీపాలన్నీ క్లీన్ చేసుకొని ఫొటోస్కి, దీపాలకి అన్నిటికీ బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను. సో నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మంచిగా రెడీ చేసుకోవాలి, అన్నీ నీట్గా పెట్టాలి, నాకు నచ్చినట్టు చేసుకోవాలి అనుకుంటూ ఉంటాను. చాలా రోజుల తర్వాత పుట్టింట్లో ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడూ అత్తగారింట్లోనే చేస్తూ ఉంటాను కదా. సో పండుకి కొంచెం బ్రేక్ ఇచ్చి పండును నువ్వు వద్దు నేను చేస్తాను అని ఆపేసి నేను చేసుకుంటూ ఉన్నాను ఈ వర్క్స్ అన్నీ. అండ్ దేవుడి రూమ్ కూడా కొంచెం మొత్తం చేంజ్ చేసేసాను నేను. పండు వాళ్ళు వేరేలాగా పెట్టుకొని ఉన్నారు. ఇంకా నేనేంటంటే నీట్గా ఇలా నాకు నచ్చినట్టు అరేంజ్ చేశాను. ఇంకా దీన్ని అసలు ఏమీ మార్చకండి, ఇలానే పెట్టండి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చానమాట పండుగ నేను. అమ్మవారికి దీపాలు తీసుకెళ్ళడం ఈవినింగ్ 6 o'clock నుండి స్టార్ట్ చేస్తాము. సో 6 o'clock లోపు అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం కూడా రెడీగా ఉండాలి. ఇంకా దీపాలు తీసుకెళ్ళడానికి ఇలా ఒక గంపలో సలిబిండి చేసి అవన్నీ పెట్టుకొని అమ్మవారికి తీసుకెళ్తాము. గంపలోనే తీసుకెళ్ళాలి అని ఏం లేదు, నార్మల్గా ప్లేట్స్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా చాలామంది, అలా అయినా తీసుకెళ్ళొచ్చు. బట్ మేమేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ అనుకుంటాను, ఫస్ట్ ఇయర్ మాత్రం నార్మల్గా ప్లేట్లో తీసుకెళ్ళాం. ఆ తర్వాత చాలామంది గంపలో తీసుకురావడం చూసాము. గంపలో తీసుకెళ్తే ఇంకా మంచిది కదా అని చెప్పేసి సెకండ్ ఇయర్ నుండి మేము కూడా గంపలో తీసుకెళ్ళడమే స్టార్ట్ చేసాము. అలా ప్లెయిన్గా నార్మల్ గంపలో తీసుకెళ్ళడం కంటే ఇలా ఫ్లవర్స్ అన్నిటితో డెకరేట్ చేసి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సూది దారం తీసుకొని ఫ్లవర్స్ మొత్తం కుట్టేస్తాము.
మేము ఈ ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మమ్మీ దీపాలు మోయబోతున్నారు అమ్మవారికి. ఒక్కసారి కూడా ఉగాదికి మమ్మీ ఇంట్లో లేరనమాట, కోయట్లోనే ఉండిపోయారు. సో మమ్మీకి అన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి అనమాట. మేము ఇలా అన్నీ చేస్తూ ఉంటే మమ్మీ అలా చేస్తారా, ఓ ఇలా చేస్తారా అని చెప్పేసి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా నానమ్మ ఏంటంటే కొన్ని రోజులు నేను ఊరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను పండు మమ్మీ మాత్రమే ఉన్నామన్నమాట. సో మమ్మీకి అన్నీ అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేసేవాళ్ళం మేము అని చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాము. అమ్మవారికి సలిబిండి చేసుకొని దీపాలు తీసుకెళ్తారు. సో బియ్యం నానబెట్టడం కోసం నేను ఎర్లీ మార్నింగే లేచి తలస్నానం అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మమ్మీ ఏంటంటే ఆఫ్టర్నూన్ తలస్నానం చేసుకొని ఇంకా కావాల్సినవన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అమ్మవారికి ప్రసాదం చేయాలి అంటే ఖచ్చితంగా హెడ్ బాత్ చేసే స్టార్ట్ చేయాలి కదా, అందుకే నాకు హెల్ప్ చేయడం కోసం మమ్మీ కూడా స్నానం చేసుకొని వచ్చేసారు. ఈ సలిబిండి చేస్తున్నాము అంటే నానమ్మ ఉంటే ఎంత హంగామా చేస్తుందో అసలు. అది నీట్గా రావాలి, ముద్ద సరిగా రావాలి అని చెప్పి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేదో. నా మ్యారేజ్ అవ్వకముందు ఎవ్రీ ఇయర్ నేను నానమ్మ కలిసి చేసేవాళ్ళం. ఈ ఇయర్ మమ్మీ నేను కలిసి చేస్తున్నాం. యాక్చువల్గా మమ్మీ దీపాలు మోస్తున్నారు కాబట్టి మమ్మీనే చేస్తే బాగుండేది. బట్ మమ్మీ చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, మమ్మీకి వంటలన్నీ కొంచెం మర్చిపోయి ఉంటారు అండ్ కరెక్ట్గా కూడా రాదనమాట ఇలాంటివి చేయడంలో, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. అందుకే నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను. మమ్మీ అయితే చాలా ఫీల్ అవుతారనమాట ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, నా చేతులతో నేను చేయలేకపోతున్నాను అన్నట్టు. మేము 4th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ కువైట్కి వెళ్ళారు. అప్పటి నుండి ఫెస్టివల్స్ కానివ్వండి, యానివర్సరీస్, వెడ్డింగ్స్ ఇలాంటి వాటన్నిటికీ మమ్మీ దూరంగానే ఉన్నారు. సో ఈసారి మెయిన్గా ఫెస్టివల్కి ఉండాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట. మేము కూడా చాలా చాలా హ్యాపీ మమ్మీ ఫర్ ద ఫస్ట్ టైం మాతో కలిసి ఫెస్టివల్ చేసుకుంటున్నందుకు. సో ఇది ఖచ్చితంగా మెమరబుల్గా ఉండిపోతుంది మాకు. సో చేస్తున్న ప్రతి పనిలో నానమ్మని మేము బాగా మిస్ అయ్యామన్నమాట. నానమ్మ ఉంటే అలా చెప్పేది, ఇలా చెప్పేది, ఆ హెల్ప్ చేసేది, ఇలా చేయమని చెప్పేది అని చెప్పేసి ప్రతిసారి గుర్తు చేసుకుంటూనే ఉన్నాం నానమ్మని. సో సలిబిండి చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి పాకం రెడీ చేసుకుంటూ ఉన్నాము. పాకం కోసం కొంచెం బెల్లం అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్ద పాకం అంటారు కదా, బాల్ చేస్తే బాల్ లాగా రావాలి ఆ పాకం. అలా వచ్చిన తర్వాత ఇంకా అందులో కొంచెం పల్లీల పొడి, ఆ తర్వాత బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా చాలామంది ప్లెయిన్ బియ్యం పిండితో మాత్రమే చేస్తారు, శనగ్గింజల పౌడర్ అలాంటివి ఏమీ వేయకూడదు అంటూ ఉంటారు. బట్ మేము అలా ఏం లేదు, టేస్ట్ బాగుండాలి అని చెప్పేసి కొంచెం పల్లీల పొడి, ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాము. రీసెంట్గానే మా అత్త వాళ్ళ ఊర్లో కూడా జాతర జరిగింది. అత్త వాళ్ళు కూడా సలిబిండి చేసి మరీ పంపించారు. సో ఆ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ అయితే ఈ ఉగాది వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుందాం, ఆ తర్వాత అవి షేర్ చేద్దాము, లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ వ్లాగ్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. సో పాకంలో బియ్యం పిండి వేసే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, అది గెలకడానికి కష్టంగా ఉంటే నేను తీసుకొని గెలుకుతాను అని చెప్పేసి మమ్మీ నా దగ్గర నుండి తీసుకొని అది మొత్తం మిక్స్ చేస్తూ ఉన్నారు. నేను ఇలా వంటలు చేయడంలో కానీ అన్నీ కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా చేయాలి, 100% ఇవ్వాలి అని ఎంత అయితే అనుకుంటూ ఉంటానో మమ్మీ కూడా సేమ్ అన్నమాట. మమ్మీ నుండినే నాకు ఇలా వచ్చిందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను. లైక్ ఓసిడి టైప్ అన్నమాట చెప్పాలంటే. అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీపాల్లాగా చేయాలి కదా, జ్యోతుల్లాగా, అందుకే ఇంకా పిండిని మొత్తం బాగా మిక్స్ చేసి దీపం షేప్లో వచ్చేలాగా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నాను. ఇంకా పూలు కుట్టడం పండుకి ఇచ్చేసాను అనమాట డ్యూటీ, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. సో పండు ఒక పక్క పూలు కుడుతుంది, ఇంకా మమ్మీ నేను సలిబిండి ప్రిపేర్ చేసాము. ఇలా 3 దీపాలు పెద్దవి చేసుకోవాలి అండ్ 2 చిన్నవి రౌండ్స్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఇలా 3 చేసిన తర్వాత వాటికి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ముందే పెట్టేస్తున్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉగాది మా స్ట్రీట్లో చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళనమాట. ఇంకా మమ్మీ
వాళ్ళు కూడా అందరినీ రిలేటివ్స్ అందరినీ పిలిచేవాళ్ళు. చాలా బాగుండేదన్నమాట అప్పుడు. ఇంక ఇప్పుడు ఏంటంటే అమ్మవారి దగ్గర స్ట్రీట్లోకి వచ్చామన్నమాట. అంటే టెంపుల్ ఉండే దగ్గర స్ట్రీట్లోకి వచ్చాము. బట్ రిలేటివ్స్ ఎక్కువ రారన్నమాట. ఇప్పుడు చాలా బిజీ లైఫ్స్ ఉంటాయి కదా అందరికీ. ఆ బిజీ లైఫ్లో మన కోసం టైం స్పెండ్ చేయడానికి చాలా తక్కువ మంది మాత్రమే ప్రిఫర్ చేస్తారు. సో అలా ఇంకా మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా అత్త నానమ్మ అను వాళ్ళు కూడా రావాల్సింది. బట్ ఉగాదికి చనిపోయిన వాళ్ళకి బట్టలు పెడతారు కదా, అలా మా మామకి అండ్ ఇంకొక అత్తకు కూడా బట్టలు పెట్టాలి, మేము కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడే ఆగిపోయారనమాట. సో ఫైనలీ నేను మమ్మీ పండు ముగ్గురమే ఇలా జ్యోతి దీపాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అమ్మవారి కోసం శారీ, ఒక బ్లౌజ్ పీస్, కొబ్బరికాయ, పసుపు కుంకుమ అండ్ పసుపు తాడు, ఫ్లవర్స్, బ్యాంగిల్స్, ఆకువక్కలు ఇలా అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టేశాను. ఇంకా జ్యోతి తీసుకెళ్ళడానికి గంప కూడా మొత్తం రెడీ చేసి పెట్టేశాము. ఫ్లవర్స్ అన్నీ ఫ్రెష్గా ఉండాలి, వాడిపోకూడదు అని చెప్పేసి ఒక తడి క్లాత్లో చుట్టి పెట్టేశామన్నమాట. ఇంకా అంతేకాకుండా దేవుడి దగ్గర కూడా మొత్తం ఫ్లవర్స్తో ఇలా నీట్గా అరేంజ్ చేసి పెట్టేశాను. సో 6 o'clock కల్లా మమ్మీ ఇంకా ఇంట్లో దీపాలు పెట్టేస్తూ ఉన్నారు. దీపాలు పెట్టేసి మనం రెడీగా ఉంటే వాళ్ళు బ్యాండ్ సెట్తో వస్తారనమాట తీసుకెళ్ళడానికి. దీపాలన్నీ జ్యోతులన్నీ తీసుకెళ్తారు కదా, వాళ్ళందరినీ బ్యాండ్ సెట్తో అమ్మవారి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇంకా మమ్మీ శారీ అబ్జర్వ్ చేశారా, నా శారీనే అనమాట. మమ్మీ నేను అస్సలు వేసుకోను అని చెప్పేసి గొడవ చేసిందనమాట. మీ బ్లౌజెస్, మీ శారీస్ నేను వేసుకోవాలా, నా ఏజ్కి అవసరమా అదా ఇదా అని చెప్పేసి. బట్ నేను పండు చాలా ఫోర్స్ఫుల్గా మమ్మీని ఎలాగైనా ఒప్పించి వేపించామన్నమాట. మమ్మీ పెద్ద ఏజ్ కూడా ఏం కాదు, కానీ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇంత పెద్ద పెద్ద కూతుర్లు ఉన్నారు, నేను వేసుకుంటే బాగుంటుందా అలా ఇలా అని చెప్పేసి. అలా ఏం కాదు మమ్మీ, ఎవరేమనుకుంటే మనకెందుకు, మనం మనలా ఉంటే బాగుంటుంది, అట్లా ఇట్లా పండు నేను చాలా మాటలు చెప్పామన్నమాట మమ్మీకి. ఫైనల్గా ఎలాగోలాగో ఒప్పించేసాము. శారీలో ఎంత బాగున్నారో కదా మమ్మీ. అసలు మమ్మీ కోయట్లో ఉంటారు కాబట్టి శారీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు మమ్మీకి. అక్కడ శారీస్ కూడా వేసుకోరు, ఎప్పుడు మాకు కొనిస్తూనే ఉంటుంది. కానీ మమ్మీ ఒక్క శారీ తీసుకోవడం కూడా నేను ఇంతవరకు చూడలేదు.
నా కోసం నేను ఇది తీసుకోవాలి, నాకు ఇది బాగుంటుంది, నేను ఇది తీసుకోవాలి అని చెప్పి మమ్మీ ఎప్పుడూ అనుకోలేదన్నమాట. చెప్తున్నాను కదా, ఒక్క శారీ కూడా మమ్మీ ఇంతవరకు తనంతట తాను తీసుకోలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా మేము చెప్పినట్టే నువ్వు వినాలి మమ్మీ అని చెప్పేసి మమ్మీకి మా దగ్గర ఉన్నవన్నీ ఇలా సెట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నేను కూడా కొంచెం లావుగానే ఉన్నాను కాబట్టి నావన్నీ మమ్మీకి కొంచెం పర్ఫెక్ట్గా సరిపోతూ ఉన్నాయి. సో నావన్నీ కొంచెం సింపుల్గా ఉన్నవి, కొంచెం ట్రెడిషనల్గా ఉన్నవి అన్నీ మమ్మీకి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకవేళ మమ్మీ కోసం కొని అన్నీ స్టిచ్ చేయించి అన్నీ రెడీ చేసామనుకోండి, మమ్మీ మళ్ళీ కోయట్కి వెళ్ళిపోతారు, అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అందుకే మమ్మీ కోసం ఓన్లీ 2 శారీస్ మాత్రమే కొన్నాము. అవి మమ్మీ కొంచెం సర్ప్రైజింగ్గా ఇవ్వాలి అని చెప్పేసి. సో అది ఇంకా నెక్స్ట్ ఫంక్షన్స్కి కట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇప్పుడు నా శారీ ఇచ్చాను. నాకున్న శారీస్ అన్నిట్లో మమ్మీకి ది ఫేవరెట్ శారీ అనమాట ఆ ఎల్లో కలర్ శారీ. అండ్ మమ్మీనే కొనిచ్చారు నాకు ఆ శారీ కూడా. నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, మమ్మీని ఎప్పుడైనా అడిగాను అనుకోండి నేను ఏ శారీ కట్టుకోవాలి మమ్మీ అని, ఫస్ట్ నన్ను ఈ శారీనే కట్టుకోమని ఇదే చెప్తుందనమాట. మమ్మీ ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఈ శారీనే ఉంటుంది. మమ్మీ ఎప్పుడు ఈ శారీనేనా అని చెప్పేసి అరుస్తూ ఉంటాను మమ్మీని నేను. అందుకే ఇంకా మమ్మీ వచ్చేసారు కదా, మమ్మీకి ఇచ్చానమాట. ఈ శారీ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటావు కదా, నువ్వు కట్టుకో ఇప్పుడు అని చెప్పి. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే జ్యోతులు మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం టైం ఉంది, ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం. వంశీ ఫొటోస్ తీస్తున్నాడు, వాడిని షూట్ చేస్తున్నానని చెప్పేసి అలా యాక్షన్లు చేస్తూ ఉన్నాడు. ఎవ్రీ ఇయర్ బ్యాండ్ సెట్ వాళ్ళు 6:30 or 7 లోపు వచ్చేస్తారు. బట్ ఈ ఇయర్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. 7:45కి అలా వచ్చారు. మేమేమో వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇంకా సడన్గా సౌండ్ వినిపించేసరికి పండు వచ్చేసారు అని చెప్తే ఇలా దీపాలన్నీ వెలిగిస్తూ ఉన్నాము. మమ్మీ చేయి కూడా కాల్చుకున్నారనమాట దీపాలు వెలిగిస్తూ. అందుకే ఇంకా మమ్మీకి నేను హెల్ప్ చేస్తున్నాను. మ్యారేజ్ అవ్వకముందు దీపాలు నేను మోసేదాన్ని. ఆ తర్వాత పండు ఫర్ ద ఫస్ట్ టైం మమ్మీ అమ్మవారికి దీపాలు మోస్తున్నారనమాట. కొంచెం నర్వస్గా ఉందన్నమాట మమ్మీకి. అంతమందిలో నేను నడవగలనా, ఇది ఎత్తుకోగలనా, అది ఇది అని చెప్పి అంటూ ఉంటే ఏం కాదు అని చెప్పి నేను పండు చెప్తూ ఉన్నాము. బ్యాండ్ సెట్ సౌండ్ వినిపించగానే వచ్చేసారు అని చెప్పింది మా స్ట్రీట్ దగ్గరికి. బట్ ఆ సౌండ్ వినిపించిన ఒక 20 minutes తర్వాత వచ్చారనమాట వాళ్ళు. ఒక్కసారి దీపం ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి మమ్మీ ఇంకా బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో పండు అలా ఆత్రంగా చెప్పేసరికి మేము ఫాస్ట్గా తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా 20 minutes తర్వాత వాళ్ళు వచ్చేసరికి మేమందరం వెళ్తూ ఉన్నాము. చెప్పాలంటే నాకు కూడా కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంది. 3 years తర్వాత వెళ్తున్నాను నేను. ఆఫ్టర్ మ్యారేజ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను కూడా వెళ్ళడం ఇలా దీపాలతో పాటు. ఇంకా ఆ వైబే వేరే అసలు. అలా బ్యాండ్ సెట్ సౌండ్ వస్తూ ఉంటే, అందరూ అలా దీపాలు తీసుకెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లిటరలీ నా కళ్ళలో వాటర్ కూడా వచ్చేసాయి అన్నమాట. అంత బాగుంటుంది అది. ఒక 3-4 స్ట్రీట్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక్కసారిగా తీసుకెళ్తారు. అలా అన్ని స్ట్రీట్స్ వాళ్ళు కలిసి ఒక్క చోట గ్యాదర్ అయ్యి చాలా దీపాలు వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు. మా ఏరియాకి మొత్తం 7:45కి జరిగింది. ఇంకా కొన్ని ఏరియాస్కి ముందే అయిపోయి ఉంటుంది. మమ్మింత నిర్వహించడం మా మీద వద్దు, నీకేమిటి నేరములు దోషములు రక్షించే జగదాంబ నన్నవరమందు నెలకొన్న సరసగుణ సింగురాంబ శ్రీవీర చోడమాంబ. అవునా రాలేదు ఇంకా నాయన వస్తావు పుడికాడికి పోయేసి.
ఇయర్ టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేస్తారనమాట. ఈసారి కూడా టెంపుల్ బయట కానివ్వండి, లోపల కానివ్వండి చాలా బాగా డెకరేట్ చేశారు. భలే కలర్ఫుల్గా అనిపించింది అనమాట చూడగానే. అమ్మవారి వంశం వాళ్ళు అనుకుంటాను. సో నాకు కూడా కొంచెం కరెక్ట్గా తెలియదు, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఇలా కొన్ని మంత్రాలు చదివి ఆ తర్వాత జ్యోతులన్నిటినీ లోపలికి తీసుకెళ్తారు. ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. లేడీస్ అందరికీ ఇలాంటివి భలే ఇష్టంగా ఉంటాయి కదా. బాగా అందంగా రెడీ అయ్యి కలర్ఫుల్గా వస్తారు టెంపుల్కి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా రెడీ అయి ఉంటారనమాట. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అందరినీ ఇలా చూస్తే. టెంపుల్ దగ్గర వరకు కొంచెం ఫాస్ట్గానే వచ్చేసాం. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే చాలాసేపే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతా ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. సో ఒక్క ఏరియా వాళ్ళే టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోయారు. ఇంకా బయట ఉన్నామన్నమాట మేము. లోపల ఉన్న వాళ్ళందరూ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటే ఆ తర్వాత లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎంతమంది అమ్మవారి కోసం దీపాలు తీసుకెళ్తున్నారో. వీళ్ళందరూ ఒక్క ఏరియా వాళ్ళు మాత్రమే. ఇంకా డిఫరెంట్ ఏరియాస్ నుండి వస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ మెయింటైన్ చేస్తారనమాట. టెంపుల్ లోపల కూడా ఇయర్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా మనం దీపాలన్నీ తీసుకెళ్తాం కదా, ఆ దీపాలన్నీ ఇలా అమ్మవారికి హారతిలాగా ఇచ్చి ఆ తర్వాత బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వచ్చే ముందే కొబ్బరికాయ, పసుపు కుంకుమ, శారీ ఏదైనా పెడితే ఆ శారీ అవన్నీ అమ్మవారికి ఇచ్చేయాలి. ఇంకా టెంపుల్ని అంతలా అలంకరించారంటే అమ్మవారిని ఇంకెంతలా అలంకరిస్తారు చెప్పండి. మొత్తం సిల్వర్ అమ్మవారు అన్నమాట.
మీతో ఎలాగైనా షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ పర్మిషన్ తీసుకొని ఒక 2 minutes ఆగి వీడియో షూట్ చేసి మరీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత తీర్థం ప్రసాదం ఇవన్నీ తీసుకోవడం కోసం బయటకు వచ్చేసాము. సడన్గా పండు ఫ్రెండ్స్ వచ్చి తన్ని లాక్కెళ్ళిపోయారు. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ ఉంటే వాళ్ళని విద్య వీడియో షూట్ చేశాడనమాట. సో వాళ్ళు ఇంకా నవ్వుకుంటూ ఉన్నారు. సో అది పక్కన పెట్టేస్తే ఇంకా మనం అమ్మవారి కోసం దీపాలు అన్నీ తీసుకెళ్తాం కదా, ఆ ఫ్లవర్స్ తర్వాత ఒత్తులు అన్నీ అమ్మవారికి అక్కడ ఇచ్చేసేయాలి. సో చూస్తున్నారు కదా, మనం దీపాలు వెలిగించిన ఒత్తులు అన్నీ వాళ్ళు అక్కడ తీసేసుకుంటున్నారు. ఇంకా నేను సూది దారంతో కుట్టేశాను కదా ఫ్లవర్స్ అన్నీ, అవి మొత్తం తీయాలంటే కష్టం అండ్ అది చూస్తే తీయబుద్ధి కూడా అవ్వట్లేదు మాకు అని చెప్పేసి ఫార్మాలిటీ కోసం కొన్ని ఫ్లవర్స్ మాత్రం వాళ్ళు తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర వేసేశారు. ఇంకా మనం తీసుకెళ్ళిన సలిబిండి ఒక 5 members అలా ఇచ్చి వాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇచ్చేశారు మమ్మీ. ఆ తర్వాత ఒక 10 minutes అలా ప్రశాంతంగా కూర్చున్నాం. వచ్చి లేపేశారనమాట, ఇంకా వెళ్ళిపోవాలి రష్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో మేము వెళ్ళిన తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చారనమాట. చూస్తున్నారు కదా ఎన్ని బ్యాచెస్ వస్తాయో, అలా భలే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఒక 1 week పాటు ఇక్కడ. మమ్మీ, నేను, పండు, విద్య వచ్చాము. డాడీ కూడా రావాల్సింది. డాడీకి సడన్గా వర్క్ వచ్చేసరికి రాలేకపోయారు. ఇంకా వంశీకి ఇలాంటివన్నీ కొంచెం షై అన్నమాట, అమ్మాయిలతో రావాలి అది ఇది అని చెప్పేసి. నా కోసం ఇంకా విద్య మాతో పాటు వచ్చాడు. మమ్మీ ఇండియాకి చాలా ప్లాన్స్తో వచ్చారు. ఫెస్టివల్స్, అభిషేకాలు, తిరుమల వెళ్ళడం అలాంటివన్నీ ఉన్నాయి. సో అలాంటి వాటన్నిటికీ మెయిన్గా పూజలకి శారీలో వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో అలా శారీస్ కట్టుకున్న ప్రతిసారి నాకు ఎందుకో నా శారీ నాకు నచ్చట్లేదన్నమాట. ఎందుకు ఇలా రెడీ అవుతున్నాను నేను, ఎందుకు ఈ శారీ ప్రిఫర్ చేశాను నేను అనిపిస్తోంది. సో మీరే చెప్పాలి మరి నా శారీ ఎలా ఉందో. నాకైతే ఎందుకో కొంచెం ఎందుకబ్బా ఈ శారీ కట్టుకున్నాను నేను అనిపించింది. ఇంకా ఆ రోజు డిన్నర్ తర్వాత మమ్మీ అలకడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా నేను కానీ పండు కానీ అలికేద్దాము, ముగ్గు వేసేద్దాము అనుకున్నాం. మమ్మీ చాలా రోజులైంది కదా నేను ట్రై చేస్తాను అని చెప్పేసి మమ్మీ తీసుకున్నారనమాట. నాకు కూడా ఇలాంటివంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మమ్మ అలుకుతూ ఉంటే నేను కూడా వెళ్ళి అలికేదాన్ని. సో నేను అలుకుదామని నేను ఇంట్రెస్టింగ్గా వెళ్తే మమ్మీ నా దగ్గర నుండి లాగేసుకుంది. సో నెక్స్ట్ డేనే ఉగాది కాబట్టి ముందు రోజు నైటే అలికేసి ముగ్గులు వేసేస్తూ ఉన్నాము. మమ్మీ ఇండియాకి రావడమే చాలా ప్లాన్స్తో వచ్చింది అని చెప్పాను కదా. సో మమ్మీ వచ్చినప్పటి నుండి చాలా చాలా బిజీ అయిపోయాను. అందుకే వ్లాగ్స్ కూడా కొంచెం స్లోగా వస్తూ ఉన్నాయి. చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట మీతో షేర్ చేసుకోవడానికి. ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికీ కూడా చాలా ట్రై చేస్తున్నాను ఫాస్ట్గా వ్లాగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలి అని. బట్ నాకు అసలు వీలవ్వట్లేదు. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా మీతో అన్నీ షేర్ చేసుకుంటాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ ఉగాది వ్లాగ్తో మీ ముందుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.